ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్తున్నారు? పోలీస్ స్టేషన్‌కెళ్తున్నాం. నీలో ఉన్న బాధేంటో నాకు తెలుసమ్మా. కన్నతల్లిని కాకపోయినా నేను నిన్ను నా కన్న కూతురే అనుకుంటున్నాను. ఉదయ్ని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో ఉదయ్ కూడా నిన్నంతే ప్రేమిస్తున్నాడని నాకు తెలుసమ్మా. కళ్ల ముందు నిజాలు కనిపిస్తుంటే అది అబద్ధమని నమ్మలేక రాజయ్యను ఉదయ్ను పోలీసులకు పట్టించానే కాని వాళ్ల మీద కోపం కాదమ్మా. అంతకంటే ఇంకేం కాదమ్మా. నా మీద నీ మనసులో ఏదైనా ఉంటే నన్ను క్షమించమ్మా. మీతో ఇలా ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇంత దూరం వచ్చి నువ్వు అలా మాట్లాడకు. ఎందుకో ఇంకేమీ మాట్లాడకు. నీ కౌగిల్లో నన్ను బంధించి నాలో వేడిని చల్లార్చురా. నా మనసు ఒప్పుకోవట్లేదు. నా మనసు ఒప్పుకుంటుంది రారా. అవును, మొన్న మీరు చూస్తున్న ఈ ఇంటి వీలునామా పత్రాలు ఎక్కడున్నాయి? ఎందుకు? ఒక్కసారి నాకిస్తే చూసిస్తాను. అవి చూడ్డానికి ఇంతలా నటించాలా? నటించడమేంటి? నువ్వు ఎవరో ఏంటో అన్నీ తెలుసుకోవడానికి నీ మీద ఎంక్వైరీ మొదలైంది. నేను కూడా నీతో ఇలా నటించడం నాకు ప్లస్ అయింది. అమ్మగారు రొమాన్స్లో నుంచి సీరియస్లోకి వెళ్ళిపోయారంటో. నేను అనుకున్నది నిజమే. ఏం నటించారా చిట్టిబాబు? మాస్క్ వేసుకుని 2 రోజులు నైట్లో ఇల్లంతా గాలిస్తే క్లూ దొరికిన బొమ్మ. ఏ దొంగ, ఇంట్లో జరుగుతున్న ప్రతి సంఘటన కారణం నువ్వని తెలిసి రాజారావు గారికి నువ్వు ఇస్తున్న మందులు చెక్ చేయించి రీప్లేస్ చేశా. ఆయన కోలుకోవడానికి ఇంకెంతో సమయం పట్టదు. ఇక నీ కథ కంచెకేనే కంచు.